మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈరోజు మీతో మాట్లాడాలా, షేర్ చేసుకోవాలా. ఫస్ట్ పీలేరు కాన్స్టిట్యూన్సీ ప్రజలకు, అన్ని మండలాల ప్రజలకు, అది వాయిపాడు కావచ్చు, గుడంకొండ కావచ్చు, తలకట్ట కావచ్చు, కేవీపల్లి కావచ్చు, పీలేరు కావచ్చు, కలికిరి కావచ్చు, జీవితాంతం రుణపడుతున్నాం. ఇది ఎప్పుడు లేని విధంగా 25,000 ఓట్ల మెజార్టీతో మనకు గెలిపించడం జరిగింది. ప్రజలు కరప్షన్ వ్యతిరేకంగా, అవినీతి వ్యతిరేకంగా, ఎవరైతే ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ అవినీతి చేస్తున్నారు, పీలేరులో భూదందాలు చేశారు, దగ్గర 400 కోట్ల రూపాయల భూములు భూ ఆక్రమణ అయింది అని నేను ఏదైతే చెప్పానో 2 సంవత్సరాలు 3 ఏళ్ల నుంచి అది నిజమని ప్రజలు నమ్మినారు. వాస్తవం కూడా అదే. ఈరోజు ఏపీఐఐసికి మనం ఫ్యాక్టరీలు పెట్టాలా, ఇండస్ట్రీలు పెట్టాలనే ఉద్దేశంతో మనము అక్కడ ల్యాండ్ మనకు తీసి పెడితే ఆ ల్యాండ్ కూడా వీళ్ళు అమ్ముకోవడం జరిగింది. బయట మండలాల ప్రజలందరికీ కూడా, బయట మండలాలకు 10 లక్షలకు ఒక ప్లాట్ అమ్మేయడం జరిగింది. వైసీపీ నాయకులందరూ కూడా ప్రజలకు పట్టాలు ఇచ్చేది, ఇల్లు కట్టేదాన్ని మేము వ్యతిరేకం కాదు, కానీ అమ్ముకోవాలి. ఇక్కడ ఉండే వైసీపీ నాయకులు కానీ, ఎమ్మెల్యేకి సంబంధించిన మనుషులు కానీ, ఎంపీకి సంబంధించిన మనుషులు కానీ ప్లాట్లు తూకం వేసి సంతలో అమ్మేసారు. ఇవన్నీ కూడా ప్లాట్లు అంతా కూడా ఈరోజు ప్రజలు దిమ్మ తిరిగే తీర్పు ఇచ్చినారు. పీలేరు కాన్స్టిట్యూన్సీ ప్రజలు వీళ్ళు చేసిన పనులు ఇంత అంత కాదు. ఈరోజు సబ్ కలెక్టర్ రిపోర్ట్ ఉంది. ఆ రోజు 10 ఎకరాలు భూ ఆక్రమణ అయింది. వాటికి ఆమె భూ ఆక్రమణ అయింది, తప్పు చేసిందని రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాటికి కూడా మళ్ళీ ఎన్ఓసి ఇచ్చినారు. నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్లు వీళ్ళు ఆఫీసర్ల పైన ప్రెజర్ పెట్టి, అప్పుడు ఉండే కలెక్టర్ పైన రాష్ట్రపైన ప్రెజర్ పెట్టి ఈరోజు పర్మిషన్ ఇచ్చారు. అవి కూడా రివ్యూ చేస్తామని. ఈరోజు పాత ఆఫీసర్లు ఎవరైతే తప్పు చేసినా వాళ్ళు వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఈరోజు ఏదైతే భూ ఆక్రమణ జరిగిందో ఇంచితో సహా చెరువులు, గుట్టలు, కుంటలు ఏవి లేవు పీలేరు. ఒకప్పుడు కడప రోడ్డు కావచ్చు, తిరుపతి రోడ్డు కావచ్చు, చిత్తూరు రోడ్డు కావచ్చు, కలికి రోడ్డు కావచ్చు, గుట్టలు ఉండే ఏమి లేవు. తర్వాత ఎన్హెచ్ సంబంధించిన రోడ్డు పేరుతో విధ్వంసం చేశారు. ఎన్హెచ్కి సంబంధించిన ఆఫీసర్లు ఎవరైతే ప్రైవేట్ కంపెనీకి ఎవరికి వచ్చింది రోడ్డు, వాళ్ళు చెరువుల్లో మట్టి ఎత్తేయటం, గుట్టలు సదరం చేసేయటం, వీళ్ళకి ఎమ్మెల్యేకి, ఎంపీకి వాళ్ళకు ఉండే చెంచాలకు డబ్బులు ఇచ్చి, లక్షల రూపాయల డబ్బులు ఇచ్చి నేచర్ను, ప్రకృతిని అంతా విధ్వంసం చేశారు. ఎన్హెచ్కి సంబంధించిన రోడ్డు పేరుతో అవి కూడా రివ్యూ చేస్తాం ఖచ్చితంగా. సరే, ఎన్ని క్యూబిక్ మీటర్లు మట్టి ఏ చెరువులు ఎత్తమన్నారు, ఏ గుట్టలు కొట్టమన్నారు, వాళ్ళకి ఏ అధికారం ఉంది చెప్పండి. ప్రకృతిని మనము నాశనం చేసి రోడ్డు పేరుతో రోడ్డు వేయాలి అనే పద్ధతి ఉంది. ఎక్కడి నుంచి మట్టి తోలాలా, ఎంత దూరం నుంచి తోలాలా అనేది రాదు, డబ్బులు వస్తాయి మట్టి తోలిన దానికి కూడా. ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకున్నారు? ఇరిగేషన్, చెరువులు తీయాలంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్, గుట్టలు తీయాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్లు తీసుకున్నారా లేదా అన్నీ కూడా రివ్యూ చేస్తాం. ఎవరైతే ఎంఆర్ఓలు ఉన్నారో, విఆర్ఓలు ఉన్నారో, ఎండిఓలు ఉన్నారో వాళ్ళందరి పైన చర్యలు ఉంటాయి. సస్పెండ్ చేస్తాం ఖచ్చితంగా. విజిలెన్స్ ఎంక్వైరీ, సిఐడి ఎంక్వైరీ ఉంటుంది. పంచాయతీ ఆఫీసులు పీలేరు పంచాయతీ ఆఫీసులో కూడా వేల లక్షల కోట్లు మిస్యూజ్ అయ్యింది. పనుల పేరుతో నీళ్లు దొరికామని చెప్పి ఉద్యోగాలు చేయకపోయినా కూడా కొంతమంది ఉద్యోగాలు పేర్లు రాసుకొని రిజిస్టర్లో డబ్బులు ఇస్తామని, జీతాలు ఇస్తామని పంచాయతీ, పీలేరు పంచాయతీ. అది కూడా ఎంక్వైరీ చేస్తాం. పీలేరులో ఏమేమి కరప్షన్ జరిగిందో ఎంక్వైరీ చేస్తాం. ఈ ఎన్హెచ్ రోడ్లు ఏదైతే ఈ చెరువులు, కుంటలు అంతా ఏ విధంగా తోలేసినారు, ఎవరికి తప్పించినారు, ఎందుకు ఈ విధంగా ప్రకృతిని డిస్ట్రాయ్ చేశారు. మీరు ఏదైనా తీసుకోండి, ఏ మండలమైన వాయిపాడు ఎత్తుకోండి, కలికిరి ఎత్తుకోండి, పీలేరు మండలం ఎత్తుకోండి, ఎక్కడన్నా ఒక చెరువు ఉంది సక్రంగా ఉందా, ఒక గుట్టు ఉందా చెప్పండి. రోడ్డు పేరుతో వీళ్ళు చేరుతుంది. తర్వాత ఏపీఐఐసి భూములు, ఆయిల్ సీడ్స్ సంబంధించి పీలేరులో ఏ విధంగా అమ్మేశారు, ఎవరికి అమ్మినారు? మైనింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి వేల కోట్లు ఇక్కడ వసూలు చేశాడు మిథున్ రెడ్డి. ఇక్కడ బ్రోకర్లు పెట్టుకొని, కలిగిలో బ్రోకర్లు పెట్టుకొని మైనింగ్ డిపార్ట్మెంట్ లో అతన్ని బ్రోకర్ వెల్లూరులోనో ఎక్కడ ఆఫీస్ పెట్టి, తమిళనాడు వెల్లూరులో ఆఫీస్ పెట్టి అక్కడి నుంచి ఆపరేట్ చేసి అతను ఈ ప్రైవేట్ మైన్స్ వాళ్ళ దగ్గర లక్షలు వసూలు చేశారు. గవర్నమెంట్ కట్టేదంతా, వీళ్ళకి పోయేదంతా. ఎంపీ పేరుతో ఇక్కడ మైనింగ్ డైరెక్టర్లు అని పేరు చెప్పుకొని వాళ్ళు మైనింగ్ దందాలు చేశారు. ప్రతి మైనింగ్ దగ్గర జిల్లాలో ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు,
గవర్నమెంట్కి ఎంత కట్టినారు, మీరెంత తినేశారు, ఇక్కడ ఉండే ఎంపీ కానీ అప్పుడు మినిస్టర్ కానీ వీళ్ళంతా కూడా ఏం చేసి అది కూడా రివ్యూ చేస్తాం. మైనింగ్కి సంబంధించి లిక్కర్కి సంబంధించి రివ్యూ చేస్తుంది ప్రభుత్వము. ఖచ్చితంగా ఈరోజు ఏదైతే తప్పులు చేశారో అన్నీ చేస్తాం. ఈరోజు లేఅవుట్లకు సంబంధించి ఇల్లీగల్ లేఅవుట్ పీలేరు కావచ్చు, కలిగిరి కావచ్చు, అది దేనికి పర్మిషన్ ఉంది, దేనికి పర్మిషన్ లేదు. వాటికేమో అమ్మేస్తున్నారు. అది ప్రైవేట్ భూమా, గవర్నమెంట్ భూమా ఏమనేది కూడా ప్రైవేట్. మేము విజయవాడ నుంచి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రివ్యూ మీటింగ్లు పెట్టి అన్ని లేఅవుట్లకు సంబంధించి ఏది పర్మిషన్ ఉంది, ఏది పర్మిషన్ లేదని చెప్పి అన్ని డీటెయిల్స్ తెప్పించుకొని ఎవరైతే బాధ్యులు ఉన్నారో అది విఆర్ఓ కావచ్చు, గ్రామ ఈఓ కావచ్చు, ఎండిఓ కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, అందరినీ సస్పెండ్ చేస్తాం. కానీ ఎంక్వైరీ చేపించి సబ్ రిజిస్టర్ ఆఫీసు ఏ విధంగా రిజిస్టర్ చేశారు, చెరువులు గుట్టలు పక్క సర్వే నెంబర్ వేసేది, ఇంకో ప్లాట్ రిజిస్టర్ చేసేది, పక్క గ్రామం సర్వే నెంబర్ వేసేది, పీలేరు రిజిస్టర్ చేసేది. ఖచ్చితంగా కలిగి సబ్ రిజిస్టర్ ఆఫీస్ కావచ్చు, పీలేరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ కూడా ఎంక్వైరీ చేపిస్తాం. సిఐ ఎంక్వైరీ అక్కడ రికార్డ్స్ అన్ని కూడా ఎంక్వైరీ చేయించి ఏ సబ్ రిజిస్టర్ ఏ విధంగా చేశారు, ఎంఆర్ఓ ఆఫీసర్లు సబ్ రిజిస్టర్ ఆఫీసర్లు ములాఖత్ అయ్యి ఇవన్నీ కూడా దొంగ రిజిస్ట్రేషన్ జరిగినాయి పీలేరులో కూడా. అవన్నీ కూడా రివ్యూ చేస్తాం అని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.